పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చున్న వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్. హలో ఫెలోస్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేడ్ బాడీ డే 36. నేను మీ ఫిట్ సింహ తరుణ్. లాస్ట్ 30 days నుంచి నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో నేను ఒక ఇంపార్టెంట్ విషయం నేర్చుకున్నా. ఈ 30 days లో నేను కొన్నిసార్లు వర్కౌట్ స్కిప్ చేసిన, డైట్ ఫాలో కాలే, కొన్నిసార్లు ఏమో రెస్ట్ ఎక్కువ ఇచ్చిన. ముందు ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు నా ఛాలెంజ్ అంతా స్పాయిల్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అర్థమైంది, మన ప్రోగ్రెస్ ని డిస్ట్రాయ్ చేసేది ఇన్పర్ఫెక్షన్ కాదు, క్విట్ చేయడం అని. వర్కౌట్ 100% పర్ఫెక్ట్ గా చేయకపోయినా ఏం కాదు, డైట్ 2-3 సార్లు మిస్టేక్ అయినా ఏం కాదు. ఎందుకంటే బాడీ పర్ఫెక్షన్ కి రెస్పాండ్ అవ్వదు, కన్సిస్టెన్సీకి రెస్పాండ్ అవుతుంది. కానీ మళ్ళీ నేను నెక్స్ట్ డేకి ట్రాక్ లోకి వచ్చిన, అదే నా బాడీలో చేంజెస్ కి రీజన్. లైఫ్ లో కూడా ఇదే రూల్. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తే మనం ఎప్పటికీ స్టార్ట్ చేయలేం. మన రోల్ మోడల్స్ కూడా పర్ఫెక్ట్ కాదు, వాళ్ళకి కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. డిఫరెంట్ ఏంటంటే వాళ్ళు ఇన్పర్ఫెక్షన్ ని ఎక్స్క్యూజ్ గా వాడుకోలేదు, కన్సిస్టెంట్ గా వాళ్ళ డ్రీమ్ కోసం చేజ్ చేసిరు. అందుకే నేనేమంటానంటే మన లైఫ్ లో ఉన్న ఇన్పర్ఫెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయడం వల్ల మన జర్నీ అథెంటిక్ గా ఉంటది. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మనం ఎప్పటికీ స్టార్ట్ చేయలేం. మీరు కూడా పర్ఫెక్షన్ వల్ల ఎప్పుడైనా ఒక గోల్ ని స్టార్ట్ చేయడం డిలే చేశారా? ఎస్ అని కమెంట్ చేయండి, మాట్లాడుకుందాం.